ఎన్నికల దళానికి లోకల్ గెలుపు, ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి షాక్, పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చి స్వీయ తప్పిదాలతో కేజ్రీవాల్ ఓటమి, ఢిల్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు. సో కమలం దాదాపుగా 27 సంవత్సరాల తర్వాత, అండ్ దట్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ హయాంలో కాంగ్రెస్ పవర్లో ఉండే, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో వాళ్ళు దేశమంతా వాళ్ళ రాజకీయం అధికారంలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వాళ్ళకి అధికారం దూరమైంది కేజ్రీవాల్ రూపంలో. ఈసారి అక్కడ లోకల్గా గెలవగలిగారు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి షాక్, ఈ సారా దందాలో పీకల్లోతు ఇరుక్కుపోయారు. ఈ సారా దందాలో ఇరుక్కుపోయారు. అసలు వీళ్ళు వచ్చిందే ఇండియా అగెనిస్ట్ కరప్షన్ పేరుతో. అన్నా హజారే ఈ మూమెంట్లో పాల్గొని, ప్రశాంత్ భూషణ్, అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే వీళ్ళంతా ఈ మూమెంట్లో పాల్గొని పార్టీ స్థాపించి ఢిల్లీలో గెలవగలిగారు. అట్లాంటి అరవింద్ కేజ్రీవాల్ ఈ లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయింది. దొరకలేదు అనడానికి వీలు లేదు. అక్కడ పాలసీని ఇంప్లిమెంట్ అయింది, ఆ పాలసీ క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. లిక్కర్ బై 1 get 1 రీతిలో మొత్తం తాగుబోతులని చేశారు అక్కడ. ఎవరిది? మనోళ్ళే అనడానికి ఇంకా మనం ఏమనలేం. కానీ వీళ్ళు పోయి ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కేజ్రీవాల్ ముందు పెట్టి ఆ పాలసీని ఓకే చేయించారు. దొంగల సోపతి లంగల సోపతి పడితే ఇగో ఇట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది. ఏమైంది? ఆగమైండు. సరే, ఈయనకు అరవింద్ కేజ్రీవాల్కి వచ్చిన ఊరట కలిగించే అంశం ఏంటంటే, ఢిల్లీ అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు 44% మంది కేజ్రీవాల్ వైపు ఇంకా ఉన్నారు అని ఆయన ఓట్లు వేసారు. సరే, సీట్లు తగ్గినా 44% ఆయన వైపు ఉన్నారు. ఇంకా ఇది ఉన్నది జర 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 ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయమని జనాలు ఒక తీర్పు చెప్పిరు ఆయనకి. అది 2011 ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతం. అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్పాల్ వ్యవస్థను తీసుకురావాలి అని గాంధేయవాది అన్నా హజారే అక్కడ దీక్ష చేస్తున్నాడు. అదే వేదికపై కళ్ళద్దాలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్న ఒక మధ్య వయస్కుడు మీడియా దృష్టిలో పడ్డాడు. మధ్య తరగతికి ప్రతిబింబంగా కనిపించిన ఆయనే ఆ తర్వాత ఢిల్లీ రాజకీయాలను కీలక మలుపు తిప్పారు. అనంతరం దేశంలో తన పార్టీ ఆమ్ ఆద్మీని జాతీయ పార్టీగా అనతి కాలంలోనే తీర్చిదిద్దారు. ఆయన ఎంత వేగంగా ఎదిగారో ఇప్పుడు అంత వేగంగా కిందకు పడిపోయారు. ఆయనే అరవింద్ కేజ్రీవాల్. దేశ రాజకీయాల్లో సంచలన నేతగా ఎదిగిన ఆయనే ఆ పార్టీకి బలము, బలహీనత. యూపీఏ 2 పాలనలో చోటు చేసుకున్న వరుస కుంభకోణాలు, నిర్భయ లాంటి ఘటనలతో విసిగిపోయిన దేశ ప్రజల్లో ఆవేశాగ్నిని రగిలించిన అన్నా హజారే ఉద్యమం మాటున 2013లో తొలిసారి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్కు అప్పట్లో రాజధాని ఓటర్లు బ్రహ్మరథం పట్టకపోయినా అధికార రథాన్ని అధిరోహించే భాగ్యం కల్పించారు. 29.4% ఓటర్లు ఆయన వెంట నిలిచి 28 సీట్లు కట్టబెట్టి కాంగ్రెస్పై ఉన్న కసి తీర్చుకున్నారు. అప్పట్లో బీజేపీకి సరైన నాయకత్వం లేకపోవడం, కాంగ్రెస్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడంతో ఆ రెండింటి మధ్య కావలసినంత స్థలాన్ని కేజ్రీవాల్ చేజిక్కించుకోగలిగారు. కాంగ్రెస్ మద్దతుతో స్వల్పకాలం ప్రభుత్వాన్ని నడిపినా తాను ప్రజలకు స్వేచ్ఛగా సేవ చేయలేకపోతున్నాను అన్న కారణం చూపి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆయనలో ప్రజాకాంక్ష తప్పితే అధికారకాంక్ష లేదని భావించిన ప్రజలు 2015లో జరిగిన ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టి ఎవరూ ఎదురు చెప్పలేనంతగా శక్తినిచ్చారు. 54.34% ఓట్లు కుమ్మరించి 70 స్థానాల్లో 67 స్థానాలు ఆయన గుప్పిట్లో పెట్టారు. ఆ ఎన్నికతో ఆయన దేశంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో విస్తరిస్తారని భావించారు. అదే ఉద్దేశంతో ఆయన ఢిల్లీలో తనదైన మార్కు చూపించి మిగతా రాష్ట్రాలకు విస్తరించాలన్న కాంక్షతో ఉచిత పథకాలు, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన, మొహల్లా క్లినిక్ లాంటివి తీసుకొచ్చి వాటిని సొంత బ్రాండ్లుగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఆ బ్రాండే 2020లో కూడా ఆయనకు 53.57% ఓట్లు, 62 సీట్లను తెచ్చిపెట్టింది. పెరిగిన అతి విశ్వాసం, వరుస ఎన్నికల్లో 50%కి పైగా ఓట్లను సాధించడంతో తనకు ఎదురేలేదన్న భావన ఆయనలోనూ ఆయన చుట్టూ ఉన్నవారిలోనూ ప్రబలిపోయింది. కాంగ్రెస్ స్థానాన్ని తాను ఆక్రమించాలి అన్న కాంక్షతో ఢిల్లీ ప్రజలను వదిలేసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవడం ఆయన తిరోగమనానికి బాటలు వేసింది. పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన అతి విశ్వాసం మరింత పెరిగింది. దీంతో ఆ తర్వాత గోవా, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చడంపై దృష్టి సారించడంతో ఢిల్లీలో పాలన గాడి తప్పింది. ఇవన్నీ అప్పుడు మోదీ మీద, బీజేపీ మీద ఫైట్ చేసినందుకో ఇంకో దానికో కాదు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీద ఆయన ఫైట్ చేస్తే ఎవరు కాదంటారు? పాయింట్ ఇది కాదు. ఆయన టోటల్ ఏ అవినీతి మీద యుద్ధంతో తెర మీదకి వచ్చిండో ఆ అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి ప్రజలు ఆయన్ని దూరం పెట్టారు. దేశమంతా విస్తరించాలి అనుకున్న దాంట్లో భాగంగా ప్రజలు ఆయన్ని
రిసీవ్ చేసుకున్నారు. పంజాబ్లో పవర్ ఇవ్వలేదా? గుజరాత్ లోకల్ బాడీస్లో ఆయన గెలవలేదా? ఎంతో కొంత ఓటు శాతం అయితే సాధించింది కదా. ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించింది కదా. పాయింట్ ఇది కాదు. ఆయన ఏ ఎజెండాతో అయితే ప్రజల మధ్యకు వచ్చిండో దాన్ని పక్కన పెట్టి వేరే వాటి మీద పడ్డాడు. ఆయన మొత్తం కేజ్రీవాల్ కుప్పగూలిపోయిండు, ఇక ఆయన పని అయిపోయింది అని అనుకోవడానికి కూడా ఏం లేదు. హీఈస్ ఆల్సో మంచి స్ట్రాటజిస్టే. ఆయన కూడా ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో బలంగా తన స్ట్రాటజీని అమలు చేయడంలో ఆయన కూడా మంచి హ్యాండే. సో కాబట్టి భవిష్యత్తులో ఏ రకంగానైనా మళ్ళీ ఆయన పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ ప్రజలు కూడా ఆయనకి ఇంకా 44% ఓటర్లు ఇంకా ఆయన వైపే ఉన్నారన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సీట్లు తగ్గొచ్చు, కానీ ఓట్ బ్యాంక్ పెద్దగా ఏం తగ్గలే. ఇక మిగిలింది ఏంటంటే ఇక్కడ ఇక లాభం బాగా ఎవరికి జరిగింది? భారతీయ జనతా పార్టీకి జరిగింది. వాళ్ళకి ఒక విజయం తర్వాత ఒక విజయం, ఈ పట్టుకున్నదల్లా బంగారం అయినట్టుగా వాళ్ళ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది.